హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెల్టింగ్ క్లౌడ్స్. ఈ మధ్య యూట్యూబ్లో చాలా ట్రెండింగ్లో ఉంది ఈ సాంగ్. కమల్ హాసన్ గారిది భారతీయ 2 మూవీ నుంచి గుడియా గుడియా సాంగ్. చాలా బాగుంది సాంగ్ కూడా. మీకు కూడా నచ్చుతుంది. మీ ఫొటోస్తో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. ముందుగా అయితే డెమో చూద్దాం ఫ్రెండ్స్. ఏం పాట డెమో చూసారుగా ఫ్రెండ్స్, నచ్చితే సపోర్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్, ముందుగా అది ఓపెన్ చేసుకోండి. ఇందులో నేను కమల్ హాసన్ సార్ గారి ఫొటోస్ వాడాను, ప్లస్ కాజల్ గారి ఫొటోస్ కూడా వాడాను. మీకు నచ్చినట్టుగా అంటే ఇందులో నేను ల్యాండ్స్కేప్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇందులో 3 ఫాంట్స్ వాడాను. ఆ 3 ఫాంట్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకోకపోతే ఈ ఫాంట్ అనేది మీకు ఎగ్జాక్ట్లీగా రాదు. ఈ ఫాంట్ అయితే చాలా బాగుంటుంది. మీరు వేరే ఫాంట్ కూడా యూజ్ చేసి వీడియో చేయొచ్చు. బట్ ఆ ఫాంట్ ఈ వీడియోకి మ్యాచ్ అవుతుందో లేదో నేను చెప్పలేనండి. మీకు మ్యాచింగ్ అనిపిస్తే మీరు చేసుకోండి, నచ్చితే చేసుకోండి. ఈ వీడియోకి మనకి సింగిల్ ఫోటో ఉంటే సరిపోతుంది. ఇందులో ఏదో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో చేసుకున్నాను. మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోకపోయినా పర్లేదు, వేరే ల్యాండ్స్కేప్ ఫోటో ఏదైనా ఉంటే దాని మీద కూడా ఈ లిరిక్స్ అనేది వాడుకోవచ్చు, చాలా బాగానే ఉంటుంది. ప్రస్తుతానికైతే నేను ఇక్కడ కమల్ హాసన్ సార్ గారి ఫోటో వాడాను ఈ వీడియోకి. అలాగే కాజల్ గారి ఫోటో కూడా వాడాను. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్, అది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకోగానే ఇలా కనిపిస్తుంది. ఇందులో మీరు చేయాల్సింది ఏమీ లేదు ఫ్రెండ్స్. జస్ట్ కమల్ హాసన్ సార్ గారి ఫోటో రిప్లేస్ చేసుకొని మీ ఫోటో పెట్టుకుంటే సరిపోతుంది. పెట్టుకున్న తర్వాత అది అడ్జస్ట్ చేసుకోవాలి. అది అడ్జస్ట్ చేసుకోవడం కూడా ఎలానో నేను చూపిస్తాను. ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇలా కనబడుతుంది. ఇక్కడ కొన్ని లేయర్స్ ఉన్నాయి. ఆ లేయర్స్ అన్నీ నేను బ్యాక్గ్రౌండ్ కోసం కానీ ఈ పైన టెంప్లెట్ కోసం కానీ ఇలా వాడాను. వాటిని మీకు నచ్చితే ఉంచండి, లేకపోతే తీసేసుకోండి. ముందుగా అయితే వీడియో ప్లే అవుతుందో లేదో చెక్ చేద్దాము. లెఫ్ట్ సైడ్లో బాక్స్ సింబల్ కనబడుతుంది కదండి, బాక్స్ సింబల్ ప్రెస్ చేయండి. బాక్స్ సింబల్ ప్రెస్ చేయగానే అక్కడ వీడియో సింబల్ కనబడుతుంది. వీడియో సింబల్ ఆన్ చేసి మీరు ప్లే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గానే ప్లే అవుతుంది, ఏం లేవు. ఇక్కడ ఫాంట్ మాత్రం రాకపోతే మీరు నేను రీసెంట్ వీడియోలో చూపించినట్టు ఫాంట్ లేయర్ క్లిక్ చేసి ఎడిట్ అండ్ టెక్స్ట్లోకి వెళ్ళేసి నేను ఇచ్చిన ఫాంట్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి, నేమ్ చూసుకొని. అప్పుడు ఫాంట్ అనేది నేను ఇచ్చిన ఫాంట్తో మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు ఫోటో రిప్లేస్ చేసుకుందాము. కమల్ హాసన్ సార్ గారి ఫోటో లేయర్ సెలెక్ట్ చేసుకోండి. పైకి స్క్రోల్ చేస్తే అక్కడ ఉంటుంది. లేయర్ సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఇక్కడ తీసుకుంటున్నాను. మీకు ఇష్టమైన ఫోటో మీరు తీసుకోండి. అది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇప్పుడు ఇక్కడ ఫోటో యాడ్ చేయగానే పైన హెడ్ అనేది కట్ అయింది. హెడ్ అనేది కట్ అయినప్పుడు మనం ఫింగర్ యూజ్ చేసి ఆ ఫోటో లేయర్ సెలెక్ట్ చేసుకొని ఫింగర్ యూజ్ చేసి పైన డాట్ ఉంది కదా, ఆ డాట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే ఓకే అయిపోతుంది. అలాగే ఇందులో ఈ ఫోటోకి కొన్ని ఎఫెక్ట్స్ ఇచ్చానండి. ఆ ఎఫెక్ట్స్ మీకు నచ్చితే ఉంచేసుకోండి, లేకపోతే ఆ ఫోటో గ్లోని బట్టి మీరు చేంజ్ చేసుకోండి. అంటే డార్క్నెస్ ఉన్నది ప్లస్ లైట్ కూడా ఉంది. మీకు ఏది నచ్చితే అది ఉంచేసుకొని మిగతాది ఆఫ్ చేసుకోండి. ఇందులో నేను చూపించినట్టుగా చేసుకోండి. ఫోటో అనేది చిన్నగా కానీ పెద్దగా కానీ కావాలంటే మూవ్ అండ్ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళేసి చేసుకోండి. ప్లస్ పైన ఇంకేమైనా ఎడిట్ చేసుకోవాలన్నా కూడా అందులోనే మూవ్ అండ్ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళేసి చేసుకోండి. అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హస్తల విస్తా.